వచ్చారా ఫ్రెండ్స్? సో ఇలా మార్కెట్ చూసుకోరు కదా. సో ఇక్కడ ఒక డిమాండ్ గురించి మాట్లాడినాం కదా. ఇక్కడ ఒక హై, ఈ హై తర్వాత మనకు ఒక డిమాండ్ అని మాట్లాడుకున్నాం. ఈ డిమాండ్ దగ్గర మళ్ళీ రియాక్ట్ అయింది ప్రైస్. రియాక్ట్ అయినప్పటికీ కూడా ఇది ఫస్ట్ టైం టెస్ట్ చేస్తే సెకండ్ టైం అనేది మనం యూజ్ చేయొద్దు అనమాట. ఏ డిమాండ్ని సప్లైని కూడా సింపుల్గా చూసుకుంటే ఇది ఒక సప్లై, మనకి ఇది కూడా ఒక సప్లై, ఓకేనా. ఇప్పుడు మనకు ఒక స్పేస్ అనేది ఉంది. ఏది 57,358, 56,990. ఈ రెండు మధ్యలోనే రేపటి ప్లాన్ అనేది నేను చేసుకుంటుంటా జనరల్గా. కాకపోతే ఎట్లుంటుంది ప్లాన్ అంటే, ఇది సప్లై కదా, ఎందుకంటే ప్రైస్ దీని కింద సస్టైన్ అవుతుంది కాబట్టి ఇది సప్లై కాబట్టి ఇప్పుడు ప్రైస్ ఈడ టెస్ట్ చేసినాక నాకు రిజెక్షన్ వచ్చింది అంటే ఒక 5 minutes క్యాండిల్లో ఈ స్పేస్ మొత్తం నేను అబ్జర్వ్ చేస్తాను. ఓకే, ఎక్కడి వరకు 56,990 వరకు. లేదు ఇది ఇక్కడ ఓపెన్ కాలేదు, టచ్ కాలేదు, ఏం కాలేదు, కింద ఓపెన్ కిందకి వచ్చేస్తే ఇది ఫాల్ అవుతున్నప్పుడు నేను కొంచెం బయ్యింగ్ గురించి ఆలోచిస్తాను జనరల్గా. ఎందుకంటే ఇక్కడ నుండి ప్రైస్ అనేది జంప్ అయింది సేమ్ ఏరియాలో 56,990. ఎందుకంటే ప్రైస్ ఇక్కడ పెరిగిందంటే ఇది ఒక డిమాండే అని అర్థం చేసుకోవాలా. ఇక్కడ నుండి మళ్ళీ ప్రైస్ రిజెక్షన్ వచ్చి కొంచెం ఎలా రియాక్ట్ అవుతుంది ఏం లేదో చూస్తా. ఎందుకంటే ఇక్కడ పైన ఎంతవరకు అయితే స్పేస్ ఉందో ఆ స్పేస్లోనే నా గేమ్ అంతా ఉంటుంది, అంతకుమించి ఏమి ఉండదు అనమాట. చూడండి ఇక్కడ మీకు చూస్తే ప్రైస్ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, దీని కింద వచ్చి క్లోజ్ అయిపోయింది, సస్టైన్ అవుతుంది ప్రైస్ కాబట్టి అది ఒక సప్లై లాగా తీసుకుంటాను అనమాట నేను. సేమ్ నిఫ్టీ కూడా నిన్న ఈ డిమాండ్ గురించి మనం డ్రా చేసుకున్నాం. ఈ డిమాండ్ ఏదైతే డ్రా చేసుకున్నామో ఇది రియాక్ట్ అయింది, ఇది టెస్ట్ చేసి ఇక్కడ నుండి రియాక్ట్ అయితే అయింది. బట్ మళ్ళీ సడన్గా ఇది స్ట్రాంగ్ మూవ్ తోటి బ్రేక్అవుట్ అయ్యి కిందికి వచ్చింది. ఏదైతే డిమాండ్ ఉండేనో అదే ఇప్పుడు మనకు సప్లై అనమాట, 25,547. సో ఈ సప్లైని టెస్ట్ చేస్తే ఇక్కడ రిజెక్షన్ కోసం వెయిట్ చేస్తాను, ఎందుకంటే కింద స్పేస్ బాగానే ఉంది. 25,386 వరకు నాకు స్పేస్ ఉంది. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఈడ కూడా రిజెక్షన్ వస్తే మళ్ళీ ఇక్కడ నుండి నేను కొంచెం బుల్లిష్గా చిన్న మూవ్ అయినా సరే, ఇట్లాంటి మూవ్ అయినా సరే నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఎందుకంటే ఇది ప్రీవియస్గా ఎలా రియాక్ట్ అయినాయి లేదనేది దాన్ని బేస్ చేసుకునే ప్లాన్లు అనేది ఉంటుంది. ఫైన్. సిమిలర్గా మనకు సెన్సెక్స్లో కూడా అంతే. సెన్సెక్స్లో కింద 2 లైన్స్ ఉన్నప్పటికీ కూడా రెండింటిని అబ్జర్వ్ చేస్తా, ఎందుకంటే ఇక్కడ మనకి 83,732 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్. ఒకవేళ ఈ టచ్ అయితే ఈడ రిజెక్షన్ కోసం వెయిట్ చేస్తా. లేదు టచ్ కాలేదు, ఫ్లాట్ ఓపెన్ కిందికి వచ్చిందంటే ఫస్ట్ హాఫ్ అనేది ఎలాంటి ప్లాన్ ఉండదు. ఎప్పుడైతే 83,294 టచ్ అవుతుందో ఈడ రిజెక్షన్ చూసినాక ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుంది ఏం లేదనేది దాన్ని బేస్ చేసుకొని నేను అబ్జర్వ్ చేస్తాను అనమాట. ఎందుకంటే పైన ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది కాబట్టి ఈ స్పేస్ ఎడ్జ్లో కింద కానీ పైన కానీ ట్రిగ్గర్ అయితేనే ప్రైస్ టెస్ట్ అయ్యి అక్కడ రిజెక్షన్ వస్తేనే ప్లాన్ చేసుకుంటా. క్లియర్. క్రూడ్లో ఇది చిన్న లైన్ పెట్టిన, ఇది డిమాండ్ ఏం కాదు. కాకపోతే ఇది చూడు చాలాసార్లు ఇక్కడ ట్రై చేసింది ఈ లెవెల్ క్రాస్ చేసిపోవడానికి, బట్ ఫైనల్గా ఇది క్రాస్ చేసి మీదకి వచ్చినాక ఇక్కడ టెస్ట్ చేసి రిజెక్షన్ వచ్చిందా, ఇది చాలు. ఇక్కడ నుండి ఈ స్పేస్ వరకు బుల్లిష్గా వదిలేస్తాను అనమాట నేను, పోనీ ఇక పైకి పోనీ అని. అంతేగాని నేను బయింగ్ ప్లాన్, సెల్లింగ్ ప్లాన్ ఎలాంటి ప్లాన్లు ఏం చేయను, జస్ట్ అబ్జర్వ్ చేస్తాను. కానీ ఎప్పుడైతే సప్లై టెస్ట్ అయిందో 5,718 అండ్ 5,765 ఈ సప్లైలు టెస్ట్ అయినాక ఇక్కడ పర్ఫెక్ట్ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుండి కొంచెం డౌన్కి అయితే బేరీ సైడ్ ఉంటా. అది ఎక్కడి వరకు 5,470 వరకు. ఓకే, మళ్ళీ లేదు ఇది డైరెక్ట్ ఇది బ్రేక్ చేసి కిందికి వచ్చిందంటే డిమాండ్ దగ్గర కూడా నేను చిన్న మూమెంటం కోసం అయితే ఖచ్చితంగా ప్లాన్ అయితే చేస్తాను నేను. క్లియర్. ఫైన్. న్యాచురల్ గ్యాస్ కరెక్ట్ ఏం. మొన్న న్యాచురల్ గ్యాస్ అనేది నేను ఏదో పాతది పెట్టిన చార్ట్ చూసుకోలేదు నేను, మీరు మెసేజ్లు పెట్టారు ఆల్రెడీ చూసిన నేను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న సప్లై ఉంది, ఆరెంజ్ కలర్ లైన్ 311 దగ్గర, 316.3 దగ్గర కూడా మంచి సప్లై ఉంది. ఎప్పుడైతే ఈ పైన ఉన్న ఆరెంజ్ లైన్ కానీ ఈ రెడ్ లైన్ కానీ టెస్ట్ అయినాక రిజెక్షన్, ఏ లైన్ అయినా సరే నాకు అక్కడ టెస్ట్ అయినాక రిజెక్షన్ వస్తే చిన్న మూమెంటం క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. సింపుల్గా చెప్పుకుంటే ఒక మూమెంటం అంటే డే ట్రేడింగ్లో యూజ్ చేస్తాం అది, అదే స్కాల్పింగ్లో కూడా మనం చిన్న మూవ్ అనేది వస్తే తీసేసుకుంటాం అనమాట. అది మళ్ళీ దీనికి పెద్ద పెద్ద మూమెంటమ్స్ టార్గెట్లు అనేది ఉండవు, ఈ చిన్న చిన్న స్పేస్లో చిన్ననే మూమెంటమ్స్ అనేది ఉంటాయి అనమాట ఇవి. సో ఇప్పుడు నాకు ఈ డిమాండ్ అన్న ట్రిగ్గర్ అవ్వాలా, లేకపోతే సప్లై అనేది ట్రిగ్గర్ అవ్వాలా. సో వీటి కోసం వెయిట్ చేస్తా న్యాచురల్ గ్యాస్లో. అండ్ ఇక్కడ కింద చాలా దూరం డిమాండ్ ఉంది, బట్ ఇవి మారుతూ ఉంటాయి, మళ్ళీ రేపటికి మారచ్చు. రేపటికి ఈ ప్రైస్ మూవ్ అవుతూ ఉంటుంది కదా, ఇదే ప్లేస్లో ఉంది ప్రైస్ అంటే ఇవే లెవెల్స్ ఉంటాయి. ప్రైస్ కొంచెం మీద క్లోజ్ అయినా కింద క్లోజ్ అయినా ఏటన్నా క్లోజ్ అయితే అప్పుడు ప్రైస్ అనేది దాని లెవెల్స్ అనేది మారుతాయి అన్నమాట. ఫైన్. సేమ్ సిల్వర్ మైక్రో ఇక్కడ ఒక లైన్ పెట్టిన, ఆ లైన్ ఫెయిల్ అయింది యాక్చువల్గా. ఫైన్. ఇప్పుడు సప్లై ఒకటే ఉంది,
1,07,600, 1,07,285 ఈ సప్లై ఎప్పుడైతే టెస్ట్ అవుతుందో ఇక్కడ నాకు రిజెక్షన్ ఇంపార్టెంట్, ఎందుకంటే కింద స్పేస్ ఉంది కాబట్టి నేను కొంచెం ప్లాన్ చేస్తా. అండ్ లేదు సప్లై టెస్ట్ కాకుండా డిమాండ్ టెస్ట్ చేసినా ప్రాబ్లం లేదు, ఇక్కడ కూడా రిజెక్షన్ వస్తేనే నేను అనేది ప్లాన్ చేసుకుంటా. క్లియర్? ఫైన్. లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఒక క్యాండిల్లో ఓపెన్ అయినాకనే బుల్లిష్ ఉండాలా బేరిష్ ఉండాలా అనేది ఎలా మీరు గుర్తిస్తారు, బుల్లిష్ సైడ్ ఉండాలంటే ఏం చేస్తారు, బేరిష్ సైడ్ ఉండాలంటే ఏం చేస్తారు అంటే సింపుల్గా చూడండి. ప్రైస్ అనేది ప్రీవియస్ డే బుల్లిష్గా ఉంది అంటే ఇవాళ కొంచెం బేరిష్గా ఆలోచించే అవకాశం ఉంటుంది. బట్ అదే ఓవర్గా స్ట్రెచ్ అయిన క్యాండిల్ ఉంటే ఖచ్చితంగా నేను ఆపోజిట్లోనే ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. స్ట్రెచ్ కాలే డోజీ టైప్ ఉంటే ట్రెండీ మార్కెట్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ట్రెండీ మార్కెట్ వచ్చేకంటే ముందు, ట్రెండీ అంటే ఏంది, కొంచెం పెద్ద మూమెంటం వస్తుంటుంది. ఆ మూమెంటం వచ్చేకంటే ముందు చిన్న చిన్న మ్యానిపులేషన్స్ అవుతుంటాయి, వాటిని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీంట్లో ఒకటి రెండు కాదు, ఒక 6 రకాలు ఆలోచించాల్సి ఉంటుంది ఇలాంటి క్యాండిల్స్లో. ఫైన్. ఫండమెంటల్ అనాలిసిస్ మీకు అందరికి తెలిసే ఉంటుంది, ఇంటనే ఉంటారు మనకు సోషల్ మీడియాలో. బట్ ఈ ఫండమెంటల్ అనాలిసిస్లో చాలామంది చాలా రకాల అనాలిసిస్ చేస్తుంటారు. ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది చెప్పండి ఫండమెంటల్ అనాలిసిస్లో. అంటే ఇది ఒక్కటి చాలా పవర్ఫుల్, దీని తర్వాతనే మిగతాది అన్నీ చేసుకోవాలా అనాలిసిస్ అనేది. అంటే ఇప్పుడు ఫండమెంటల్ అనాలిసిస్లో నేనేమంటా 50% ఈ ఒక్క పాయింటే ఇంపార్టెంట్, మిగతా 50% మిగతా అన్ని పాయింట్లు ఇంపార్టెంట్ అని ఇట్లా చెప్పేటటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంది. సో ఫండమెంటల్ అనాలిసిస్కి ఓకే మీకు తెలిస్తే చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు ట్రేడింగ్ గురించి అడుగుతా కదా, అందరు ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు, కొందరు స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, కాబట్టి వాళ్ళ కోసం ఇది. క్లియర్? ఫైన్. సో కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ కావాలంటే లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది క్లిక్ చేసి డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు. ఎలాంటి పెయిడ్ కోర్సులు పెయిడ్ సర్వీసులు లేవు, ఆ విషయంలో టెన్షన్ పడకూరి. మళ్ళీ మొబైల్లో టైప్ చేయొద్దు మిస్టర్ ట్రేడర్ అని, ఎందుకంటే ఫేక్ ఛానల్స్ చాలా ఉంటాయి. అందుకే మీకు లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, ఆ టెలిగ్రామ్ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా జాయిన్ అయిపోతారు మీరు. క్లియర్గా? ఫైన్. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం ఇంతే, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బాయ్.